ఒక మంచి పని చేస్తున్నారు చంద్రబాబు గారు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశం 80% రాయితీ అంటే ఇప్పుడు వాస్తవంగా వ్యవసాయానికి కూలీలు దొరకట్ల. ఈ దొరకనటువంటి క్రమంలో వాళ్ళిక టెక్నాలజీ మీదనే ఆధారపడాలి. అంటే ఈ మిషన్ల మీదనే ఆధారపడాలి. ఇట్లాంటి సందర్భంలో డ్రోన్లుని అందజేస్తున్నారు 80% రాయితీతో. 7 నిమిషాల్లో అది మందులు పిచికారీ చేసేస్తుందట. 875 యూనిట్లు మంజూరు చేశారట. వ్యవసాయం లాభసాటి చేయాలని దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తుంది. వాటితో అన్నదాతల ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటుంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే ఖర్చులు ఆదా అవుతాయని, సేద్యం లాభసాటిగా మారుతుందని ఏడాది ప్రభుత్వం జిల్లాల వారీగా పరిమితంగా రైతు గ్రూపులకి డ్రోన్లు అందించింది. రాష్ట్రానికి 875 యూనిట్లు మంజూరు చేసింది. 5 రైతుల గ్రూపులు లబ్ధిదారులుగా గుర్తించి జిల్లాల వారీగా ఎంపిక పూర్తి చేసి వ్యవసాయ శాఖతో వాళ్ళకి శిక్షణ ఇప్పించింది. ప్రతి గ్రూప్ నుంచి ఒకళ్ళ చొప్పున 875 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఏదో రాష్ట్రం ఇస్తున్నట్టు వార్త ఏమో హెడ్లైన్ పెట్టారు. చివరికి లోపల మాత్రం కేంద్రం ఇచ్చిందని చెప్పారు. ఒక్కో యూనిట్ ధర 9,80,000. ఇందులో రైతుల వాటా 1,96,000. మిగిలిన 8 లక్షలు ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల వాటాని బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి డ్రోన్ కంపెనీలకు చెల్లించేలా చర్యలు తీసుకుంది. 1 ఎకరంలో పురుగు మందు పిచికారీ చేయడానికి డ్రోన్కి పట్టే సమయం 7 నిమిషాలట. అదే రైతు భుజానికి ట్యాంక్ తగిలించుకుని స్ప్రే చేయాలంటే 2 గంటలకు పైగా పడుతుంది. 12 లీటర్ల నీళ్లతో డ్రోన్ ఎకరా పంటకి స్ప్రే చేస్తుంది. అదే మనుషులతో అయితే 100 లీటర్ల దాకా పడుతుంది. డ్రోన్ నేరుగా మొక్క మీదకి స్ప్రే చేస్తుంది. దీనివల్ల మందు వృధా కాదు, మనుషులు చల్లితే వృధా ఎక్కువగా ఉంటుంది. డ్రోన్తో మందు పిచికారీ చేస్తే ఎకరాకి 350 రూపాయలు వసూలు చేస్తారు. అదే మనుషులైతే 2 కూలీలు అవసరం అవుతారు. రైతులకి ఇచ్చే డ్రోన్ 12 లీటర్ల ట్యాంకుతో కలిపి దాని బరువు 29 కేజీలు. ఈ డ్రోన్తో రోజుకి 10 ఎకరాల్లో మందు పిచికారీ చేయగలదు. డ్రోన్తో మందులు స్ప్రే చేస్తే ఆరోగ్య సమస్యలు రావు. మనుషులు చల్లితే వాళ్ళ ముక్కు నోట్లోకి మందు వెళ్ళి దీర్ఘకాలంలో పలు వ్యాధులకు గురయ్యేటటువంటి అవకాశం ఉందన్నటువంటి ఇది ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి కేంద్రంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా మంచి వార్త రాసుకొచ్చారు. అయితే ఇంకా డ్రోన్లు పెద్ద సంఖ్యలో పెంచాలి. బట్ ఇప్పుడు ఈ డ్రోన్లు ట్రైనింగ్ అయిన వాళ్ళు మిగతా పొలాలకు కూడా వేయొచ్చు వాళ్ళు.